జనరల్గా వాటర్ ప్యూరిఫైయర్ కొన్న కొన్ని రోజుల వరకు అన్నీ కొత్తగా ఎగ్జైటింగ్గా అనిపిస్తాయి. డిస్ప్లే, డిజైన్, లైట్స్, ఫీచర్స్, వాటర్ టెస్ట్ అన్నీ బాగుంటాయి. కానీ నిజమైన ఎక్స్పీరియన్స్ ఒక 6 నెలల తర్వాతే తెలుస్తుంది. నేను ఈ ఆటంబర్గ్ ఇంటెలాన్ వాటర్ ప్యూరిఫైయర్ని 6 నెలలుగా యూజ్ చేస్తున్నాను. అమెజాన్లో పర్చేజ్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ 6 నెలల్లో అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూద్దాం పదండి. ఈ 6 నెలల్లో నేను రియలైజ్ అయిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది వాటర్ ప్యూరిఫికేషన్ కాన్సెప్ట్ నే తప్పుగా అర్థం చేసుకుంటారు. చాలా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ ఏ వాటర్ సోర్స్ అయినా ఒకే విధంగా ట్రీట్ చేస్తాయి. అది లో టీడీఎస్ మున్సిపల్ వాటర్ అయినా, హై టీడీఎస్ బోర్వెల్ వాటర్ అయినా. ఇంకా ముఖ్యంగా చాలా ఇళ్లలో మున్సిపల్ వాటర్ అండ్ ట్యాంక్ వాటర్ మిక్స్ అవుతూ ఉంటుంది. సీజనల్ చేంజెస్ వల్ల కూడా వాటర్ క్వాలిటీ మారుతూ ఉంటుంది. కానీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ మాత్రం డిఫాల్ట్గా రన్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల న్యాచురల్ మినరల్స్ రిమూవ్ అవుతాయి, ఫిల్టర్స్ లైఫ్ తగ్గుతుంది, వాటర్ వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది. సాధారణంగా 1 లీటర్ డ్రింకింగ్ వాటర్ కోసం 2 నుంచి 3 లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుంది. అందుకే ఆర్ఓ ఎప్పుడూ రన్ అవ్వడం కంటే ప్యూరిఫైయర్ అడాప్టబిలిటీ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను ఈ మిత్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఇంటికి ఏ ప్యూరిఫికేషన్ మెథడ్ సరైందో క్లియర్గా చెప్పబోతున్నాను. నేను యూజ్ చేస్తున్న ఈ ఆటంబర్గ్ ఇంటెలాన్ వాటర్ ప్యూరిఫైయర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ప్రకారం వర్క్ చేస్తుంది. మీ వాటర్ టీడీఎస్ కనుక 300 కంటే ఎక్కువ ఉంటే ఈ ప్యూరిఫైయర్ ఆటోమేటికల్లీ అనలైజ్ చేసి ఆర్ఓ ప్యూరిఫికేషన్ని యాక్టివేట్ చేస్తుంది. అదేవిధంగా టీడీఎస్ 300 కంటే తక్కువ ఉంటే ఆర్ఓ అన్నెసెసరీ రన్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. దీనివల్ల న్యాచురల్ మినరల్స్ వాటర్లో రిటర్న్ అవుతాయి అండ్ వాటర్ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. అండ్ ఆర్ఓ రన్ అయినప్పటికీ కూడా రెగ్యులర్ ఆర్ఓ ప్యూరిఫైయర్స్తో పోలిస్తే సుమారు 50% వరకు వాటర్ని సేవ్ చేసేలా ఈ ప్యూరిఫైయర్ని అయితే డిజైన్ చేశారు. ఈ వీడియోలో నేను ఈ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క డిజైన్ ఫిలాసఫీ అండ్ డిఫరెంట్ ప్యూరిఫికేషన్ మోడ్స్, ఏ మోడ్ ఏ టైప్ వాటర్కి సూటబుల్, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉంది, అన్నింటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే ఆర్ఓ ప్యూరిఫైయర్ గురించి ఉన్న కన్ఫ్యూజన్ చాలా వరకు మీకు క్లియర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నేను ఈ వాటర్ ప్యూరిఫైయర్ని చూస్ చేసుకున్నానో మాట్లాడదాం. సో చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్ కొనే ముందు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రతి వాటర్ ప్యూరిఫైయర్ కూడా క్లెయిమ్ చేస్తుంది సో ఎక్కువ స్టేజెస్ ఉంటాయి, స్ట్రాంగర్ ఆర్ఓ అని, బెటర్ ప్యూరిఫికేషన్ అని. కానీ ఆర్ఓ ఎప్పుడు యాక్చువల్గా అవసరం అవుతుందో ఎవ్వరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇండియాలో చాలా ఇళ్లలో ముఖ్యంగా మున్సిపల్ వాటర్ సప్లై ఉన్న చోట్ల ఆర్ఓ అన్నెసెసరీగా రన్ అవుతుంది. దానివల్ల నేను ఆల్రెడీ చెప్పినట్టు వాటర్ నుంచి మినరల్స్ రిమూవ్ అవుతాయి, వాటర్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడే ఈ ఇంటెలాన్ వాటర్ ప్యూరిఫైయర్ నాకు డిఫరెంట్ గా అనిపించింది. ఇది ఏ ప్యూరిఫికేషన్ మెథడ్ ని ఫోర్స్ చేయకుండా వాటర్ క్వాలిటీని బట్టి, ఏదైతే సోర్స్ వాటర్ ఉంటుందో దాన్ని బట్టి ప్యూరిఫికేషన్ ని అడాప్ట్ చేసుకుంటుంది. సో లైక్ కార్లో క్రూజ్ కంట్రోల్ లాంటి సిస్టమ్ అని అయితే చెప్పొచ్చు. మీరు మాన్యువల్ గా సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేకుండా సిస్టమే ఆటోమేటిక్ గా ప్యూరిఫికేషన్ మెథడ్ ని మీ సోర్స్ వాటర్ టీడీఎస్ ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది. మా ఇంట్లో సోర్స్ వాటర్ టీడీఎస్ 300 కంటే తక్కువే ఉంటుంది. అందుకే ప్యూరిఫైయర్ యూవీయూఎఫ్ ప్యూరిఫికేషన్ మోడ్ లోనే రన్ అవుతుంది. దీనివల్ల మినరల్స్ ఇంటాక్ట్ గా ఉంటాయి, ఆర్ఓ అన్నెసెసరీగా రన్ అవ్వదు. కానీ మున్సిపల్ వాటర్ సప్లై కట్ అయి ట్యాంకర్ వాటర్ వచ్చినప్పుడు టీడీఎస్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఈ ప్యూరిఫైయర్ ఆటోమేటికల్లీ ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్ ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే సేఫ్టీ గురించి ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే యాప్ లో ప్యానల్ ద్వారా మనం మాన్యువల్లీ ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్ ను కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ సేఫ్టీ ఫీచర్ కూడా దీంట్లో ఉంది. కొన్ని లొకేషన్స్ లో గ్రౌండ్ వాటర్ లో హెవీ మెటల్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఈ ప్యూరిఫైయర్ లొకేషన్ అవేర్ సేఫ్టీ ద్వారా ఆటోమేటిక్ గా ఆర్ఓ ప్లస్ యూవీ ప్యూరిఫికేషన్ ని ఫోర్స్ చేస్తుంది. అంటే ఇది సింపుల్ ఆటోమేషన్ కాదు, యాక్చువల్ సేఫ్టీ బేస్డ్ ఇంటెలిజెన్స్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ ని నేను ఇన్ని నెలలు యూజ్ చేసిన తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటంటే, స్మూత్ పర్ఫార్మెన్స్ అనేది యాక్సిడెంట్ కాదు, దానికి రీజన్ ఇంటర్నల్ ఇంజనీరింగ్. ఇందులో అడ్వాన్స్డ్ 4 లీఫ్ ఆర్ఓ మెంబ్రెయిన్ ఉంది అండ్ లార్జర్ సర్ఫేస్ ఏరియా ఉండడం వల్ల ఫిల్టర్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా రెగ్యులర్ ప్యూరిఫైయర్స్ లో స్మాల్ క్యాటరేజెస్ ఉంటాయి. ఈ వాటర్ ప్యూరిఫైయర్ లో 10 ఇంచ్ లార్జర్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇంకా 4 వాట్ ఇన్లైన్ యూవీ సిస్టమ్. ఈ ఫీచర్ ఉండడం వల్ల ప్యూరిఫికేషన్ వాటర్ ఫ్లో సమయంలోనే జరుగుతుంది, స్టోరేజ్ ట్యాంక్ లో మాత్రమే కాదు. అండ్ ఈ ప్యూరిఫైయర్ యొక్క మెంబ్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ స్కేలింగ్ ని తగ్గిస్తుంది. ఆటో క్లెన్స్ సిస్టమ్ ఇంటర్నల్ హైజీన్ మెయింటైన్ అయ్యేలా చూస్తుంది. డైలీ ఇవి అన్ని మన కంటికి కనిపించకపోయినా లాంగ్ టర్మ్ రిలయబిలిటీ కోసం ఈ ఫీచర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్యూరిఫైయర్ లో ఉన్న వెకే మోడ్ కూడా చాలా బాగా హెల్ప్ అయింది నాకు. సో జనరల్ గా మనం ఎటన్నా ఊరు వెళ్ళినప్పుడు సాధారణంగా ప్యూరిఫైయర్ లో వాటర్ స్టాగ్నేట్ అయితే స్మెల్ లేదా మైక్రోబియల్ గ్రోత్ ప్రాబ్లం రావచ్చు. సో అప్పుడు నేను ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు వెకే మోడ్ అయితే ఎనేబుల్ చేశాను. ఈ మోడ్ లో ప్యూరిఫైయర్ ఏం చేసిందంటే ఆటోమేటిక్ గా ఇంటర్నల్ ఫ్లషింగ్ సైకిల్ ని రన్ చేస్తుంది. సో నేను తిరిగి వచ్చేటప్పటికి వాటర్ టేస్ట్ సేమే ఉంటుంది, ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది అండ్ ఫిల్టర్ హెల్త్ కూడా మనకి ఇంటాక్ట్ గా ఉంటుంది.
ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఫిల్టర్స్ యూజ్ కాలేదు కాబట్టి మనకి రీప్లేస్మెంట్ అవసరం పడదు. సో ఇది చిన్న ఫీచర్ అయినప్పటికీ రియల్ లైఫ్లో చాలా అంటే చాలా ప్రాక్టికల్ ఫీచర్. అండ్ ఇంకా దీంట్లో ఉన్న టేస్ట్ ట్యూన్ మోడ్ కూడా నాకు పర్సనల్గా బాగా నచ్చింది. డ్రింకింగ్ వాటర్లో చాలా మంది నోటీస్ చేయని విషయం టేస్ట్ కన్సిస్టెన్సీ. వాటర్ టేస్ట్ ప్రతి కొన్ని రోజులకు చేంజ్ అవ్వకూడదు. ఈ 6 నెలల్లో ఇన్పుట్ వాటర్ క్వాలిటీ చేంజ్ అయినప్పటికీ నేను తాగే వాటర్ యొక్క టేస్ట్ సర్ప్రైజింగ్లీ ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు. దానికి రీజన్ టేస్ట్ ట్యూన్ ఫీచర్. మొదట ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే ఈ ఆటంబర్గ్ ఇంటెలాన్ వాటర్ ప్యూరిఫైయర్ అన్ట్రీటెడ్ రా వాటర్ని ప్యూరిఫైడ్ వాటర్తో ఎప్పుడు కూడా మిక్స్ చేయదు. చాలా ఎంటీడీఎస్ ప్యూరిఫైయర్స్ ఈ పని చేస్తాయి, కానీ ఈ ప్యూరిఫైయర్ అప్రోచ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది RO ప్లస్ యూవీ ప్యూరిఫైడ్ వాటర్ని UF ప్లస్ యూవీ ప్యూరిఫైడ్ వాటర్ని మిక్స్ చేస్తుంది. అంటే 2 వాటర్స్ కూడా ఆల్రెడీ ప్యూరిఫైడ్ వాటర్. అక్కడి నుంచి మనకి మినరల్స్ని అడ్జస్ట్ చేసి టేస్ట్ని సెట్ చేస్తుంది. మీరు కావాలంటే యాప్ ద్వారా మీకు నచ్చిన TDS లెవెల్ సెట్ చేసుకొని, అంటే ఏ TDS లెవెల్లో మీకు టేస్ట్ బెటర్గా అనిపించిందో దాన్ని సెట్ చేసుకోవచ్చు. కావాలంటే 50 to 100 TDS, 75 to 125 TDS, 100 to 150 TDS. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఆల్రెడీ కుక్డ్ ఫుడ్లో మనం సీజనింగ్ అడ్జస్ట్ చేసినట్టే ఈ టేస్ట్ ట్యూన్ మోడ్ అనేది డైలీ డ్రింకింగ్ ఎక్స్పీరియన్స్ కన్సిస్టెంట్గా ఉండేలా చేస్తుంది. నాకు పర్సనల్గా ఈ టేస్ట్ ట్యూన్ హీరో ఫీచర్ అనిపించింది ఈ వాటర్ ప్యూరిఫైయర్లో. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ మనకి యాప్ సపోర్ట్తో వస్తుంది. ఆటోమేటిక్ హోమ్ యాప్తో కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. వైఫై ద్వారా లేదా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. యాప్లో మీరు ఫిల్టర్ హెల్త్ చెక్ చేయొచ్చు, వాటర్ కన్జంప్షన్, ప్యూరిఫికేషన్ మోడ్ని చేంజ్ చేయొచ్చు, మెయింటెనెన్స్ అలర్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ రీప్లేస్మెంట్ కూడా ఎప్పుడు చేయాలి మీ యూసేజ్ బేస్డ్ అనేది అక్కడైతే కనిపిస్తుంది. ఫోర్స్డ్ ఇయర్లీ AMC సైకిల్స్ అయితే ఈ వాటర్ ప్యూరిఫైయర్లో లేవు. అండ్ వాటర్ వేస్టేజ్ గురించి మాట్లాడుకుంటే ట్రెడిషనల్ RO వాటర్ ప్యూరిఫైయర్స్ చాలా వాటర్ని వేస్ట్ చేస్తాయి, కానీ ఇందులో RO ఓన్లీ అవసరం పడ్డప్పుడే రన్ అవుతుంది. కాబట్టి సో మా ఇంట్లో ఎప్పుడు కూడా మున్సిపల్ వాటర్తో ఉండడం వల్ల ప్యూరిఫైయర్ UV UF మోడ్లోనే రన్ అవుతుంది. దీనివల్ల 0 వాటర్ వేస్టేజ్. ఈవెన్ RO రన్ అయినప్పటికీ రికవరీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల సో వాటర్ వేస్టేజ్ తక్కువ వస్తుంది. అండ్ అవసరం లేనప్పుడు RO రన్ అవ్వదు కాబట్టి RO ఫిల్టర్ యొక్క లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ 6 నెలల్లో నాకు ఇప్పటివరకు సో ఒక్కసారి కూడా సర్వీస్ అవసరం పడలేదు. ఆటంబర్గ్ 2 years అన్కండిషనల్ వారంటీ ఇస్తుంది. ఫిల్టర్స్, ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అన్నీ కూడా వారంటీలో కవర్ అవుతాయి. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అండ్ ఫిల్టర్ హెల్త్ కంటిన్యూస్లీ మానిటర్ అవుతుంది. రీప్లేస్మెంట్ అలర్ట్స్ కూడా మనకి అడ్వాన్స్లో వస్తాయి. వర్స్ట్ కేస్ సినారియోలో అన్ని ఫిల్టర్స్ మనం మార్చాల్సి వచ్చినా సో 2 years తర్వాత మనకి 4000 మాత్రమే అవుతుంది. అండ్ మరొక మంచి విషయం, మీరు ఏ మోడ్ పెట్టినా సో ఎంత TDS ఉంది, మీరు తాగే వాటర్ అనేది లైవ్గా మీకు ప్యూరిఫైయర్ పైనే కనిపిస్తుంది. బ్లైండ్గా మనం దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు. సో ప్యూరిఫైయర్ పైనే చూడొచ్చు. సో ఫైనల్గా ఈ 6 నెలల తర్వాత నాకు స్టాండ్ అవుట్ అనిపించిన విషయం ఈ వాటర్ ప్యూరిఫైయర్లో ప్యూరిఫికేషన్ క్వాలిటీ మాత్రమే కాదు, క్లారిటీ. ట్రెడిషనల్ వాటర్ ప్యూరిఫైయర్స్ లాగా కాకుండా ఈ ప్యూరిఫైయర్ ఇన్కమింగ్ వాటర్ని అనలైజ్ చేసి ప్యూరిఫికేషన్ని అడాప్ట్ చేస్తుంది. జనరల్గా వేరే వాటర్ ప్యూరిఫైయర్స్ ఎలా ప్యూరిఫై చేస్తున్నాయి, ఏ మోడ్ని వాడుతుంది, TDS ఎలా ఉంది, అంతా ఒక గెస్ వర్క్ లా ఉండేది. బట్ ఇది ఆ గెస్ వర్క్ని రిమూవ్ చేసింది. ప్యూరిఫైయరే ఇంటెలిజెంట్గా డెసిషన్ తీసేసుకుంటుంది మీకు ఎలా ప్యూరిఫై చేయాలనేది. ఇది ఫ్యూచర్ రెడీ ప్యూరిఫికేషన్ అప్రోచ్ అని అయితే నాకు అనిపించింది. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ వాటర్ ప్యూరిఫైయర్ ప్యూరిఫికేషన్, మానిటరింగ్, ఆప్టిమైజేషన్ అన్నింటినీ మేనేజ్ చేస్తుంది. RO, UV, మినరల్ వాటర్ ప్యూరిఫైయర్ అని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇది చాలా అంటే చాలా సూటబుల్ ప్రాక్టికల్ వాటర్ ప్యూరిఫైయర్. మీరు కనుక ట్రాన్స్పరెన్సీ, వాటర్ సేవింగ్, లాంగ్ టర్మ్ యూజబిలిటీ కోరుకుంటే డెఫినెట్గా ఈ ఆటంబర్గ్ ఇంటెలాన్ RO వాటర్ ప్యూరిఫైయర్ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇది ఈ ఆటంబర్గ్ ఇంటెలాన్ వాటర్ ప్యూరిఫైయర్తో నా 6 months ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నేను ఆల్రెడీ కొన్న కొత్తలో కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత కూడా రివ్యూ చేశాను. మీరు కావాలంటే ఆ వీడియోని కూడా చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.